కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ చెప్పారు. అన్స్కిల్డ్ కార్మికుల వేతనాలు 12,750 నుంచి 16,000కు పెంచుతున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో పెంచకుండా ఇప్పుడు వరుసగా పెట్రోల్ రేట్లు పెంచుతున్నారని కేంద్రంపై మండిపడ్డారు. మైనర్ బాలికకు అన్యాయం జరుగుతుంటే కేసీఆర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు సీఎం రేవంత్. 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఆ మాత్రం బాధ్యత లేదా అని ప్రశ్నించారు. అన్స్కిల్డ్ 12,750 రూపాయలు ఉంటే ఈ రోజు మనం 16,000 రూపాయలకు జోన్ 1లో పెంచడం జరిగింది. అదేవిధంగా సెమీ స్కిల్డ్లో 13,592 రూపాయలు ఉంటే దాన్ని ఇప్పుడు 17,000 రూపాయలకు పెంచడం జరిగింది. స్కిల్డ్లో గతంలో 13,772 రూపాయలు ఉంటే 18,500కు పెంచడం జరిగింది. హై స్కిల్డ్లో 14,607 రూపాయలు ఉంటే 20,000 రూపాయలకు పెంచడం జరిగింది. ఈ నిర్ణయం ద్వారా 1,11,00,000 మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇది కార్మికులకు ఒక మంచి శుభవార్త. సో ఈరోజు మనం యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా పరోక్షంగా దాని ప్రభావం మన మీద ఉన్నది. దేశ ప్రజలందరూ దాన్ని ఎదుర్కోవాల్సిందే. కాకపోతే ప్రతిదీ రాజకీయ కోణంలో ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఎన్నికలు ఉన్నంతసేపు ధరలు పెంచలేదు, ఈరోజు ఉన్న పలంగా ఎవ్రీడే పెట్రోలియం ధరలు పెంచుతున్నాడు. అంటే వారికి యుద్ధమైన ప్రజల యొక్క సమస్యలైనా రాజకీయ కోణంలోనే వారు చూస్తారు. మేము కార్మికుల కోణం చూస్తాం కాబట్టి ఈరోజు కార్మికుల యొక్క సంక్షేమం కోసం ఈరోజు ఈ నిర్ణయాలన్నీ తీసుకున్నాము. ఇది నిరంతర ప్రక్రియ. ఒక పద్ధతి ప్రకారం ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. మా చర్యల్ని ప్రజలు కానీ కోర్టు కానీ ఎవరు తప్పుపట్టలే. కేటీఆర్ జడ్జిగా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐఓగా ఈయన విచారణ చేసిండు, ఆయన శిక్ష విధించేసిండు. అసలు ఏం సిగ్గు కూడా పడారంటే అసలు ఇంత సిగ్గు తప్పిపోయిన వీళ్ళనంటే నాకు అర్థమే అయితలేదు. ఇప్పుడు ప్రభుత్వానికి పోలీసులకు చట్టాలు ఉన్నాయి. ఫోక్సో కేసులా ఫిర్యాదు రాగానే ఎఫ్ఐఆర్ చేయాలా? 0 మీద ఎఫ్ఐఆర్ చేసినాం. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత పేరెంట్ స్టేట్మెంట్ చేసినాం. ఇది సెన్సిటివ్ కేసు. ఫోక్సో కేసులో ఎవరి వివరాలు చెప్పడానికి లేదు. వాళ్ళలాగా రోడ్డు మీద వాడు మాట్లాడితే ఆ కుటుంబాల వేదన, ఆ అమ్మాయి కుటుంబానికి ఎంత ఆవేదన ఉంటుంది. వీళ్ళు అడ్డగోలుగా ఇచ్చేసి ఆ అమ్మాయి ఫోటోలు పెట్టి, ఆ అమ్మాయి తల్లిదండ్రుల ఫోటోలు పెట్టి, అసలు కేటీఆర్ అనేటోడు అసలు మనిషి ఎవడన్నా మనిషి ఇట్లా వ్యవహరిస్తాడానికి? రాజకీయాలు కావాలంటే ఎన్నికల్లో కొట్లాడు, ఎన్నికల్లో ఓడి